నటాషా దగ్గర నుంచి లెటర్ వచ్చింది. నిజంగానా? ఏం చెప్పింది? అదేంటంటే తను రేపు ఇక్కడికి వస్తుందంట. బాబులు మీరు నగరంలో ఉన్నప్పుడు మీతో కలిసి పనిచేసిందని చెప్పారే, ఆ నటేషానా? చాలా సరిగ్గా చెప్పావు. తను వాళ్ళ ఊర్లో ఉండే సర్కస్ లో చాలా ఫేమస్. చాలా అందంగా ఉంటుంది, చాలా తెలివైనది. తను ఒక లేడీ సూపర్ స్టార్. ఇంకో ముఖ్యమైన విషయం, తను చాలా చాలా స్వీట్. ఏం చేస్తున్నారా? అసలు ఏం చేస్తావా? ఎక్కడ చూసినా వీళ్ళ ఉన్నారు. తను వస్తానని చెప్పింది. నేను బాగా రెడీ అవ్వాలి కదా. చాలా సరిగ్గా చెప్పావు. ఒక దేవత మనల్ని చూడడానికి వచ్చేటప్పుడు మనం రెడీగానే కదా ఉండాలి. బాబులు ఆ టోపీ నీకు చాలా బాగుంది. రే అన్నయ్య, నా దగ్గర ఇవ్వు, నేను వేసుకుని చూస్తాను. అయితే తీసుకో. ఇవ్వురా, నువ్వు చాలా దారుణం. ఇదేంటో తెలియట్లేదే. ఓహో, నటాషానా? ఆ ప్రపంచానికి చెందిన ఎలుకబంటి. ఈ 2 ఎలుకబంట్లకి తను అంటే చాలా ఇష్టం కదా, అందుకే తను ఇక్కడికి వస్తుందా? అలా అయితే తననే కిడ్నాప్ చేస్తా. ఆ 2 ఎలుకబంట్లు నాకు బానిస అవుతారు. ఎంత అందమైన అడవి. వెంకటేష్కి ఇక్కడికి వచ్చింది చాలా మంచి ఐడియా. నటాషా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలియాలా? మా అందమైన అడవికి మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. మిమ్మల్ని జాగ్రత్తగా నేను తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ ఉన్నారు? ఎంత అద్భుతమైన వాసన ఈ పువ్వులో వస్తుంది. ఎక్కడ చూడండి. అద్భుతంగా ఉంది. నటాషా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మా ఎలుకబంట్లో అదేంటంటే నీ ఫ్రెండ్స్ నిన్ను తీసుకురమ్మన్నారు. మీకు తెలుసా? బాగా తెలుసు. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది, మనం బయలుదేరొచ్చా? చాలా మంచిది. సరే, మీరు ఎటువైపు రండి. లేడే ఏదైనా వదిలే సమయం అంటే ఏంటి ఇది? బ్యాగా? నాకు నచ్చిన పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి. ఇది పిచ్చి ఎలుకబంట అనుకుంటా. ఎంత లగేజ్ వచ్చిందో. ఎంత కష్టపడినా సరే వాళ్ళు ఈ రోజు నా దగ్గర దొరికిపోతారు. నాకిది చాలా సంతోషంగా ఉంది. ఇదిగో. నాకేదో అలచేరుతుంది. అక్కడ ఒక చెట్టు ఎలుకబట్టల దగ్గర నుంచి కాపాడు. ఆ 2 ఎలుకబట్టల కన్నా తానే చాలా ఇబ్బంది పడుతుంది. నీకు ఉంది ఒక రోజు. చాలా బాగుంది. తను మనం అనుకున్న దానికంటే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంది. అన్నయ్య, త్వరగా, నటాషా మన కోసం ఎదురు చూస్తుంది. వచ్చేసాను. రే తమ్ముడు, నేను వచ్చేసాను రా. నటాషా ఎక్కడికి వెళ్ళింది? యాపిల్ చెట్టు కింద మనల్ని చూస్తానని చెప్పింది కదా. అవును కదా. నటాషా, నువ్వు ఎక్కడా లేవా? నటాషా.
రే తమ్ముడు ఇలా చూడు. ఓ, ఏంటది? నేను నటాషాని కిడ్నాప్ చేశాను. మీరు వెంటనే నా ఇంటికి రావాలి. మనం సరిగానే చదివేమా? అలా అయితే వాడికి నటాషా అంటే ఇష్టమా? లక్క ఒక మనిషి మర్చిపోయావా ఏంటి? అలా అయితే వాడు కిడ్నాప్ చేశాడు. వాడికి ఎంత ధైర్యం! ఈ రోజు వాడిని ఏదో ఒకటి చేస్తాను. సరే. ఆ బాయ్స్లందరూ ఎక్కడా? ఆ? ఆ? వాళ్ళని చూడడానికి నేను వస్తానని చెప్పాను. మీరు కాస్త కూర్చోండి. ఇది చాలా గమ్మత్తుగా ఉంది. అరే తన చేతిలో ఎందుకు అది ఉంది? తను ఏం చేయబోతుంది? అంత మన కొడుతుంది. ఇలాగే వెళ్తే నా ఇంటినంతా నాశనం చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు దప్పికలో ఉంటారు, కాస్త నీళ్ళు తాగండి. ధన్యవాదాలు. వావ్! తాగండి తాగండి. నే ఇబ్బంది తట్టుకోలేక నేను ఇద్దరు మాత్రం కలిపాను. కాసేపు నువ్వు బాగా పడుకో, ఆ తర్వాత నేను పడుకోవాలి. ఓ, నీకేమైందో? నీకేం కాలేదుగా? ఏమైందో చెప్పు. ఎందుకు నువ్వు ఇలా అంతా చేస్తున్నావు? నేను దీన్ని మార్చివేసేసాను. ఓ, అది అడుగుతున్నావా? అదిగో అది అటువైపే ఉంది. ఓ, ఎప్పుడు దీన్ని బాగు చేస్తాను? వేసిన ప్లాన్ అంతా పాడైపోయింది. ఓ, తట్టుకోలేకపోతున్నాను భగవంతుడా. అవును, అదరు కడుతున్నారు. అరే ఇంత తెలివిగలవారు. పర్వాలేదు, ఎప్పుడైనా ఒక చోట్ల ఉందా? ఈ ఎలుక బంటలు టీవీ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ఈసారి నిజంగానే తనని పడుకోబెడతాను. ఆ తర్వాత నేను తనని ఆ ఇద్దరు ఎలుక బంటల్ని చూసుకుంటా. వీళ్ళందరిని ఒకేసారి అమ్మానంటే నేను ధనవంతుని అవుతాను. ఇక్కడ ఎవరు గొడవ చేసేది? నటాషా, నేను కాపాడడానికి వచ్చాను. నటాషా, నేనే ముందు వచ్చాను. నేనే ముందు వచ్చాను. ఎంత త్వరలో వచ్చేసారు? ఇది మంచిదే కాదు. కాస్త తప్పుకుంటావా? నేను వెళ్ళి నా పని చూడాలి. నటాషా, ఎందుకు మమ్మల్ని చూడనంటున్నావు? సరే పిల్లలు, ఇది తీసుకోండి. ఇదెలా ఉంది? నువ్వు అసలు ఎప్పుడు అరుస్తూనే ఉంటావా? టీవీ చూస్తున్నాను కనిపించలేదా? అరవకుండా ఉండు. ఆ? లేడే, ఇప్పుడు నీ టర్న్. మర్యాదగా నువ్వు సరెండర్ అయిపో. మంచివాడిగా నడుచుకోరా. ఈ పెట్టి మూలంగా నాకు కాసేపు స్పృహ తప్పి ఉండేది. వదిలిపెట్టను. అబ్బబ్బా, దీనికి పేరు వెకేషన్ అట. నటాషా, ఇటువైపు కాస్త చూడు. నేను నీకోసమే రెడీ చేశాము. వావ్! ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది, అందంగా ఉంది. మీ అందరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అంతా ఏముంది, చాలా మంచి అమ్మాయి. ఇది స్నానం చేసిన చోటు. ఇది స్వర్గం. ఇక్కడ నేను సంతోషంగా ఉంటాను. ఏంటి నటాషా, నీకు ఇది నచ్చిందా? అరే, ఇది నేను నచ్చడం చెందానా? చాలా బాగుంది. మంచిది, నీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. నేను కూడా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?